ట్రేడ్ యూనియన్ లీడర్గా 95 ఎంపీటీసీగా 2001లో మండల ప్రెసిడెంట్గా 2018, 14, 18, 23లో ప్రజల ఆశీస్సులతో పెద్దల ఆశీస్సులతో కంటిన్యూగా ఆశీర్వదిస్తా ఉన్నారు, ప్రజాసేవ చేస్తా ఉన్నారు. నేను ఎమ్మెల్యే కావడానికి లీడర్ కావడానికి 100 ఎకరాలు అమ్మేసిన, అది ప్రజలకు తెలుసు, ఆధారాలతో సహా నేను చూపిస్తా. శ్రీనివాస్ చేసిన కామెంట్ అంతా ఫేక్. ఇక్కడ నీ స్థాయి ఇక్కడ, నా స్థాయి ఇక్కడ. ఆయనకు ఆలోచన లేకుండా శ్రీనివాస్ గౌడ్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గాని, దేవాదాయ చైర్మన్ గాని ఎలక్షన్స్ వస్తున్నాయంటే పండుగ ఆయనకు టికెట్లు అమ్మడము, వాళ్ళ దగ్గర గిట్ట నువ్వు పైసలు వసూలు చేసిన పెద్ద మనిషి. నువ్వు ఇంకా మర్చిపోయిన మాటలు మాట్లాడితే వాడు ఒప్పుకునే పరిస్థితి లేడు. మొన్ననే నెల కిందనే నీకు 5 మున్సిపాలిటీలో చెప్పలు వాయగొట్టింది, చెంపలు చెల్లుమనే 2. రాజకీయ అనుభవం లేకపోతే హెచ్ఎంటీ వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు, పోయి కోచింగ్ నేర్చుకోమనుకుంది. హెచ్ఎంటీ ఇస్తున్నా నేర్చుకోవాలనుకుంది. ఇదే పరిస్థితి ఉంటది, ఇదే రిజల్ట్ ఉంటది. నువ్వు తయారుడు బిడ్డ అని చెప్తా ఉంది. యువకుడు ఉత్సాహవంతుడు అని సర్పంచ్ గా గెలిపిస్తే, ఒక సర్పంచ్ గా నిలకడగా పరిపాలన చేయని వ్యక్తి నువ్వు 2 సార్లు టికెట్ ఇస్తే నీ ప్రజలు ఎట్లా నమ్ముతారు? అందుకే ఓడగొట్టి ఫేక్ మాటలు మాట్లాడి ఎదుటోళ్ల మీద బురద చల్లడం, ఇది 3వ సారో 4వ సారో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం. నేను ఎప్పుడు మాట్లాడాను, ఇది 2.5-3 సంవత్సరాల తర్వాత మాట్లాడుతా ఉన్నా. మళ్ళొకసారి ఆ విధంగా మాట్లాడితే దానికి తగిన గుణపాఠం ఉంటుందని నేను హెచ్చరిస్తాను.